Thank you all. Bapu, it's a very honest and genuine story. దయా నాకు ఒక 5 years నుంచి తెలుసు. సో తను 5 years ముందు చెప్పిన స్టోరీ ఇది. ఇట్ టుక్ 5 years టు come into picture. So congratulations దయా and thank you all. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్. మీ బాపు గురించి చెప్పలేదు ఒక వర్డ్లో. మీ బాపు, యువర్ ఫాదర్, ఏదో ఒక వన్ వర్డ్ అబౌట్ యువర్ ఫాదర్. హీస్ కూల్. హీస్ కూల్. అక్కడ సూపర్ బాపు, ఇక్కడ కూల్ బాపు. ఇప్పుడు నెక్స్ట్ అనిల్ గారి బాపు రండి. హీస్ ఎడిటర్. మీ బాపు గారి గురించి చెప్పి మీరు. బాపు అంటే ఫాదర్. అయ్యో, బాపుని ఎడిట్ చేస్తూ ఆయన. ఓకే. అంటే మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ ఎప్పుడు హీరోనే. ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ అంటే ఈ ఫిలింకు వచ్చి మీ టైం 2 hours స్పెండ్ చేసి మీ డబ్బులు తీసుకొని మీ ఫిలిం చూస్తారు కదా, అది డెఫినెట్లీ ఆ టైంని అయితే రెస్పెక్ట్ చేస్తుంది. అదైతే నేను రాసి ఇవ్వగలను. డెఫినెట్లీ దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ 2-3 సార్లు నా వైపే చూసారు, అదే అర్థం కావట్లేదు. మరి ఇంత అందంగా ఉన్నాను ఇవాళ అనుకుంటున్నాను. కాకపోతే డబ్బులు అన్నట్టు ఇప్పుడు చూసారు, మరీ ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఈ ప్రోగ్రామ్కి అని డౌట్ వచ్చింది. సో మీరు ఇంకా వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి ఎడిటర్, డిఓపి అండ్ ప్రొడక్షన్ డిజైనర్కి సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెస్పాన్స్ వీడియో ఉంది. ఎట్ ద సేమ్ టైం సినిమా వస్తుంది అంటే ఒకవేళ సెలబ్రిటీస్కి నచ్చితే చక్కగా వచ్చి దాని గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఒక సినిమాకి వాళ్ళ వంతు సహాయం కూడా చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ ఏ రెస్పాన్స్ వీడియో అలాంగ్ విత్ సెలబ్రిటీ బైట్స్. ఆలస్యం చేయకుండా ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో. So Bapu trailer launch. Wishing the team the best. This movie should go a long way. ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాపు. అందరూ కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, హృదయం కదిలించే సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలు ఆడితేనే మన కథలు, వ్యధలు, జీవితాలు తెర మీద వస్తాయి. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా 50 కోట్లు దాటకూడదు. మంచి సినిమా కూడా తగ్గించాలి. ఈ బాపు లాంటి మంచి సినిమా హాయ్, దిస్ ఈస్ కేవీఆర్ మహేంద్ర, డైరెక్టర్ ఆఫ్ దొరసాని ఫిలిం. ఇప్పుడే బాపు సినిమా చూడడం జరిగింది. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక యూనిక్ పాయింట్ తీసుకొని మనం ఇప్పటివరకు అట్లీస్ట్ తెలుగు సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ పాయింట్ తో సినిమా అయితే ఏది రాలేదు. ఫార్మర్స్ లైఫ్ లో ఎలా ఉంటుంది, వాళ్ళ క్రైసిస్ ఎలా ఉంటుంది, క్రైసిస్ వస్తే హ్యూమన్ ఎమోషన్స్ ఎలా వెళ్తాయి, అదంతా రౌండ్ అప్ చేస్తూ చాలా బాగా చేశారు. అయితే చాలా బాగుందండి. ఇట్స్ వర్డ్స్ అసలు తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కళ్ళ కట్టినట్టు ఊర్లో ప్రతి క్యారెక్టర్ కూడా, ఎవ్రీ క్యారెక్టర్, బ్రహ్మాజీ గారు ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఊర్లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ గా సూపర్ హిట్ అయ్యే సినిమా. అంటే ఒక రైతు బాధ, ఈ రోజుల్లో కరెంట్ జనరేషన్ లో రైతు పడుతున్న బాధ కానీ, లేకపోతే విలేజెస్ లో ఒక ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, పిల్లలు పెద్దలు, వాళ్ళ స్ట్రగుల్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు, అంటే అది కూడా ఏదో ప్రీచిగా కాకుండా చాలా బాగా. సో అలా రెస్పాండ్ అయ్యారు. మనం కూడా బాపుని చూసి సూపర్గా మన రెస్పాన్స్ని తెలియజేయబోతున్నాము 21 February. ఎందుకంటే ఆ రోజు థియేటర్స్ని హిట్ చేయడానికి బాపు ఏ ఫాదర్ స్టోరీ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళని పిలిచే ముందు ఈ చిత్రంలోని పాటలన్నీ మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను లిరిసిస్ట్ని పిలుస్తున్నాను. మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేయడమే కాకుండా పాటలు సో ఈ చిత్రాన్ని నచ్చి డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా హెల్ప్ చేశారు. సో నేను మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తున్నారు చూసారా, మధుర ఆడియో అనగానే మన వాళ్ళు ఆడియో ప్లే చేస్తున్నారు అలా. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ పాటలకి మాటలు ఇచ్చిన లిరిసిస్ట్ని కొంతమందిని మనం వేదిక మీదకి పిలుద్దాము. యంగ్ సెన్సేషన్, యంగ్ కలం అని చెప్పాలా, పూర్ణాచారి అండ్ అలరాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రంలో ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయో, ఎంత బ్యూటిఫుల్ ట్యూన్స్ ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చారో అంతే బ్యూటిఫుల్గా రాయడం జరిగింది లిరిసిస్ట్లు. పూర్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మాజీ సార్ గుడ్ ఈవినింగ్ సార్. శ్యామన్న గుడ్ ఈవినింగ్. ధ్రువన్ గుడ్ ఈవినింగ్. అందరికీ ధన్య గారు అండ్ బాపు గుడ్ ఈవినింగ్. బాపు అంటే తెలంగాణలో
అమ్మ అని ఎంత గుండెతో పిలుస్తామో బాపు అంటే కూడా అంత గుండెల నుండి వచ్చే శబ్దం అది. నేను కూడా మా బాపును బాపు అనే పిలుస్తా. సో బాపు అంటే మన దాపుల్నే ఉండే బలగం. ఈజ్ మై హీరో. సో ఇందులో ఒక పాట రాశానండి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. మంగ్లీ గారు పాడారు. నేను అంటే మనం కోరుకుంటాం కొందరు సక్సెస్ అవ్వాలి, బలంగా సక్సెస్ అవ్వాలి. వాళ్ళు సక్సెస్ అవుతే వాళ్ళ సక్సెస్తో పాటు మనం కూడా ఉంటాం అనే మనుషుల్లో మా ధ్రువన్ ఎప్పుడూ ఉంటాడు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ డార్లింగ్. ఐ నో యువర్ పొటెన్షియల్. ఒక్క సాలిడ్ బ్రేక్ అంతే దొరుకుద్ది. ఒక సాలిడ్ దొరికిందంటే ఎస్ నమ్ముతున్నా, బిలీవ్ శ్యామన్ అన్నట్టుగా ఈ సినిమా తర్వాత బాగా వినిపించే పేరు, గుర్తుపెట్టుకునే పేరు అవుతుందని నమ్ముతున్నాను. అండ్ దయా అన్న, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నీ కమిట్మెంట్కి, నీ కష్టానికి, నీ నవ్వుకి ప్రతిఫలం ఇవ్వబోతుంది బాపు ఖచ్చితంగా. ఐ విష్ యూ గ్రేట్ ఇయర్స్, గ్రేట్ హెడ్. కలిసి పనిచేస్తాం ఇంకా చాలా. రచ్చా అన్న మిస్ అయినట్టున్నాడు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సిన్సియర్ అటెంప్ట్ని అట్లీస్ట్ మనం ఎంతో కొంత సిన్సియర్గానే సపోర్ట్ చేయాలి. మీరంతా తలా ఓ చేయేస్తే బాపు అనేది రేపు పొద్దున పెద్ద సెన్సేషన్ అవుతుంది. సో మీరందరూ ఖచ్చితంగా, నేను మీ అందరికీ శిరస్సు వంచి నమస్తే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ ఎంతో కొంత ఓపిక చేసుకొని కొంత టైం వెచ్చించి మా బాపుని పెద్ద హిట్ చేయాలి, థియేటర్లోనే చూసి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట పాడిన మంగ్లీ గారికి అలాగే మధుర ఆడియో వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో శ్యామన్నతో అలాగే అలరాజు గారితో మా ధ్రువన్ కూడా ఒక పాట రాశాడు. సో అందరితో అలా నా పేరు చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాపు గురించి చెప్పలేదు మీరు. పాట రిలీజ్ అవ్వలేదు పాట యాక్చువల్లీ. గురించి కదా, బాపు గురించి. మై బాపు చెప్పాను కదా, బాపు అంటే గొంతుతో కాదు గుండెతో మాట్లాడే మాట అది. నేను ఆయన గురించి చెప్పలేను. నా సక్సెస్ని నాకంటే 100 రెట్లు ఎక్కువ కోరుకునే ఏకైక వ్యక్తి. ఓకే, సూపర్. గుండె చప్పుడు బాపు అన్నారు ఆయన. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాపు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు కాబట్టి ముందు మైక్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం మేము. ఇక్కడ చాలామంది ఇప్పటికే మాట్లాడిన వాళ్ళు చెప్పారు. ఒకరు కూల్ బాపు గురించి, ఇంకొకళ్ళు సూపర్ బాపు గురించి, ఇంకొకళ్ళు గుండె చప్పుడు మా బాపు అని చెప్పారు.